నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం నేను నీలిమ తెలంగాణలో కాంగ్రెస్ కి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి 6 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసిందా లేదా కేంద్రంలో ఇండియా కూటమికి పీఠం దక్కుతుందా ఇలాంటి మరిన్ని విషయాలపై మాట్లాడడానికి వారధిలో జాయిన్ అవుతున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు ఆయనతో మాట్లాడదాం ఎన్ఆర్ఐలు కాల్ చేయవలసిన నంబర్ 914023490015 and 914023490016 ఒకవేళ వాట్సాప్ లో మీరు వీడియో కాల్ చేసి మాట్లాడాలనుకుంటే 8006036036 కి కాల్ చేసి మాట్లాడొచ్చు హాయ్ అండి నమస్తే వారధి కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తుందండి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది తెలంగాణలో పరిపాలన అని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు ఎందుకంటే రాజముద్రలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు అని చెప్పి దీని గురించి ఏమంటారు ఇప్పుడు తనదైనటువంటి ముద్ర వేయడానికి అంటే వాస్తవంగా తెలంగాణ పోరాట స్మృతులను ఆధారంగా చేసుకొని కాకుండా కేసీఆర్ గారు వారు వచ్చినప్పుడు తన వ్యక్తిగతమైనటువంటి ముద్ర వేయడానికి కొంత ప్రయత్నం జరిగింది మా అందరికి గుర్తుంది మీకు కూడా టీవీలో అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం 12 ఆ ప్రాంతంలో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుందాం తెలంగాణ అని ఊర్ల పేర్ల కింద తెలంగాణ అని రాసుకోవడం అట్లాగే టీజీ అని ఒకటి పెట్టుకొని అప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా అప్పుడు టీజీ అని పెట్టుకున్నారు దీని ప్రపోజల్ అందరు చాలామంది చేసిన అందులో దేవేందర్ గౌడ్ గారు ముందు దాన్ని లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో అది చాలా కాలం వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత టీజీనే కంటిన్యూ చేస్తారనుకున్నాను బట్ ఆయన సడన్గా టీజీ అనేది తీసేసి టీఎస్ అనేది జస్ట్ ఒక అవుట్లుక్ అని ఆయన ఏంటంటే తన తప్ప ఇంకొకరి ముద్ర ఉండొద్దు అనేటువంటి ఉద్దేశం యాక్చువల్లీ టీజీ అనేది వెరీ పాపులర్ డ్యూరింగ్ ద మూమెంట్ ఉద్యమకారుడిగా నాకు తెలుసు మేము కూడా ఏపీ ప్లేస్లో టీజీ అని పెట్టుకొని మా బండ్లకు స్టాప్ అది వేసుకొని పోయినాం బాగా గుర్తుంది ఆ టైంలో నేను ఐ వెంట్ టు విజయవాడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కృష్ణా జిల్లా చైర్మన్గా సుధారాణి గారు ఉండేవారు ఆమె నా క్లాస్మేటు వాళ్ళ ఆయన తిరూరు ఎమ్మెల్యే ఉండే స్వామిదాస్ గారు వారింటికి ఏదో మాకు బాగా సన్నిహిత మిత్రులు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన అప్పుడు కూడా నా వెహికల్ మీద టీజీ అని ఉండేది పోలీసు అబ్జెక్ట్ చేసింది అప్పుడు ఇంకా ఏపీగానే ఉన్నాం కదా ఇంకా అంటే అంత ఉధృతంగా ఉద్యమకారులు మిగతా వాళ్ళందరూ కూడా టీజీ అని పెట్టుకున్నటువంటి దాన్ని కేసీఆర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఉద్యమం నడిచి సడన్గా దాన్ని కేవలం దేవేందర్ గౌడో లేకపోతే మిగతా ఉద్యమకారులు ఇచ్చినటువంటి ఆలోచన అనే దాన్ని పక్కన పెట్టడం అనేటువంటిది జరిగింది బట్ టీ స్టాండ్స్ ఫర్ తెలంగాణ కదా ఇప్పుడు టీఎస్ అయితే ఏంటి టీజీ అయితే ఏంటి అప్పుడు నేను ఏమంటున్నానంటే అదే ఇప్పుడు ఆ టీజీ అనే దాన్ని తెలంగాణ ఉద్యమానికి ముందు ఏదైతున్నదో దాన్ని పునరావృతం చేసేటువంటి ప్రయత్నము ఆల్రెడీ చేశారు అట్లా కొన్ని అంశాల విషయంలో సీఎం గారికి కావచ్చు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కావచ్చు కొన్ని ఆలోచనలతోటి వారు కొన్ని మార్పులు చేస్తున్నారు ఇది ఎవ్రీ గవర్నమెంట్ వచ్చినప్పుడు తనకు సంబంధించినటువంటి ఒక ఆలోచన లేకపోతే తనకు సంబంధించిన విధానం ఉండాలి అనుకోవడం చాలా సహజము అది పెద్దగా మనం వ్యతిరేకించాల్సిన చర్చనీయాంశం కాదు ఎందుకంటే చెట్లకు కూడా పింక్ కలర్ వేసుకున్న రోజులు ఉన్నాయి బిల్డింగ్లకు కేవలం పింక్ కలర్ వేసుకున్నట్టు రోజులు ఉన్నాయి అంతకుముందు నేను ఉద్యమకారుడిగా నేను బయట ఉండి చెప్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ 2004-14 ఉన్నప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ కలర్ తోటి అంటే వేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి తెలుగుదేశం వచ్చినప్పుడు ఎల్లో కలర్ ఎక్కువ ఉపయోగించిన రోజులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ ఎంటిటీ కోసం కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు అది పెద్ద చర్చనీయాంశం కాదు సహజంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది టీడీపీ ప్రభుత్వంలో జరిగింది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో కాషాయానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి కాషాయ కలర్ను అన్ని చోట్ల ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళ ఆ పార్టీ వాళ్ళ సిద్ధాంతం లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి పనులు కొన్ని ప్రభుత్వ పరంగా కూడా దాన్ని తీర్కొచ్చే ప్రయత్నం చేస్తారు అది సహజ ప్రక్రియ దేశం అంతా జరుగుతూ ఉంటుంది పేర్లు మారుస్తూ ఉంటారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత చాలా నగరాల పేర్లు మార్చినారు మనం ఉత్తరప్రదేశ్లో చూసినాము తర్వాత శివసేన వచ్చినప్పుడు బొంబాయి పేరును ముంబైగా మార్చినారు
కాల్కట్టా పేరును కోల్కట్టాగా మార్చినారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉండి దాని ద్వారా చేసుకుంటుంటారు. ఇది చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి చేస్తున్నారు. దానికి పెద్ద చర్చనీయాంశంగా చేయాల్సిన అవసరం నాకు లేదని అనిపిస్తుంది. ఒకసారి కేటీఆర్ చేసిన పోస్ట్ నేను మీకు చదివి వినిపిస్తా. పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన. ప్రముఖ కళాకారుడు అలే లక్ష్మణ్ గారు తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా జమున తహజీబ్కి ప్రతీకలైన కాకతీయ తోరణం చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడనట. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని పాడుకోవాలి. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి. అది గేయంలో ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్ర రాజముద్ర లేదా చిహ్నంలో నుంచి కాకతీయ కళాతోరణాన్ని అలాగే చార్మినార్ని ఎందుకు తప్పించాలనుకుంటున్నారు? అది రాచరిక పోకడా అనేది క్వశ్చన్. బీఆర్ఎస్ రాచరిక పోకడా అనేటువంటిది కాదండి. తొలగించాలి. కాకతీయ తోరణం కానీ లేకపోతే చార్మినార్ కానీ మనం చారిత్రాత్మక కట్టడాల కిందనే దాని యొక్క స్నేహం కిందనే చూస్తాం. దాన్ని రాజరిక పోకడగా చూడాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటే ప్రతిదీ రాజరికం అంటే గతంలో దేశంలో రాజరికమే ఉన్నది కదా. ఇప్పుడు మనం రాకముందు మన ప్రజాస్వామ్యం రాకముందు సో ఈ దేశంలో చాలా దేశాలలో రాజరికం ఉన్నది. సో అట్లానే ఆ రాజరికకు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నింటినీ కూడా తురిపేసుకోలేం కదా. అది చరిత్రను తురిపేసేటువంటి హక్కు ఎవరికి లేదు. చరిత్రనే తీసుకెళ్ళాలి. దాంట్లో ఎవరు దాన్ని వేరే ముద్ర వేసి దాన్ని తొలగించాలని చేసే ప్రయత్నం నేనుగా నా వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఒక ఇంటలెక్చువల్ అప్రోచ్లో కానీ దాన్ని ఏం సమర్థనీయం కాదు. కాకతీయ తోరణాన్ని మనం ఎన్నో చోట్ల ఉపయోగించుకుంటున్నాం, ప్రతి చోట్ల ఉపయోగించుకుని అది రాజరికంగా నేనేం భావిస్తలేను. అట్లాగే చార్మినార్ కూడా అంతే, ఒక కట్టడం. అది గోల్కొండ నవాల్ బోయిన్లో ఇప్పుడు మనం వచ్చినాం, దాన్ని కూడా ఒక చారిత్రక కట్టడం కిందనే చూస్తున్నాం. ఇది ఎన్నో కోటలు ఉన్నాయి, ఆ కోటలను కూడా చారిత్రక కట్టడాలుగానే చూస్తాం. అంతేగాని రాజరిక పోకట్టలు అనే చూడాల్సినంత అవసరం అయితే లేదని నేను భావిస్తున్నాను. అయితే తొలగించే ప్రసక్తే లేదంటారా? నేను తొలగిస్తున్నారని నేనేం అనుకోవటం లేదు. దాంట్లో మార్పులు చేర్పులు చేస్తున్నానని. ఇంకేమైనా అడిషనల్ గా యాడ్ చేయాలనుకుంటున్నారా? అది మరి ఎందుకు ఈ టాపిక్ తెరపైకి వచ్చింది తెలంగాణలో, ఇప్పుడు ఎందుకు ఇది హాట్ టాపిక్ గా మారింది అనేదే మా ప్రశ్న. అంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఆలోచన చేయడం అయితే జరిగింది. టీజీ కూడా అట్నే జరిగింది కదా. సో దానివల్ల వాళ్ళు ఏదో ఉలిక్కి పడుతున్నట్టున్నది. అంటే వాళ్ళకున్న స్వేచ్ఛ మాకుండదా చెప్పండి? వాళ్ళకి ఏదైతే స్వేచ్ఛ ఉందో, ఇప్పుడు నేను రాజరిక దానికి సంబంధం అంటే రాచకొండ అనేటువంటి ఒక అది జోన్ తీసుకొచ్చారండి. అంటే రాచకొండ అనే రాచకొండ అనే ఊరు కూడా పెద్ద ఫేమస్ కాదు. రాచకొండ అనేటువంటిది వాళ్ళ అంటే దొరలకు సంబంధించినటువంటి గడికి సంబంధించినటువంటిది అనేది నాకు ఉన్నటువంటి ఐడియా. సో మరి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది రాచకొండ అనేటువంటిది? ఎవరి ఆలోచన చెప్పండి? కేసీఆర్కు వస్తేనేమో కొత్త నావెలాడే అవుతుంది, రేవంత్ రెడ్డి గారికి వస్తేనేమో తుప్పు పట్టిన ఐడియా అవుతుందా? కాబట్టి ఎవరి ఐడియాస్, ఇప్పుడు యాజ్ ఎ సీఎం హ్యాస్ సమ్ ఫ్రీడమ్, ఆయనకు ఆలోచన ఉంటుంది. కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఆయనకు ఆలోచన ఉన్నది. తిరుపతిని తలదనేటట్టు నరసింహస్వామి గుట్టం చేస్తానని అన్నాడు. ఎవరన్నా అబ్జెక్ట్ చేసినలా చేయమన్నారు, చేసినారు కదా. సో నీ ఆలోచన ప్రకారం నువ్వు చేసినప్పుడు మా ఆలోచన అంటే నువ్వే కూడా మేము గవర్నమెంట్ వచ్చినాక కూడా నువ్వు చెప్పినట్టే నీ ఆలోచన విధానం ప్రకారం మేము తైతక్కలాడాలా? ఇట్స్ నాట్ ద వే. అంటే మాకున్న ఆలోచన మేము మా ఆలోచన ప్రకారం మేము వెళ్తున్నాము. దానికి ఆయన ఏదో గగ్గోలు పెడితే ఇక్కడ వినటానికి ఎవరు లేరు. మాకు అది మేమేదో ప్రజానికానికి ఏదైనా నష్టం జరిగే అంశం, ప్రజా సంక్షేమానికి ఇబ్బంది కలిగే అంశం ఒకవేళ మేము చేస్తే దాన్ని వారు క్వశ్చన్ చేయొచ్చు, మేము సమాధానం చెప్పవచ్చు. కానీ ఇక రిమైనింగ్ అన్నిట్లలో కూడా నేనే వెళ్ళి పెడతా, దిగిపోయిన తర్వాత కూడా నేనే ఈ రాష్ట్రాన్ని సాధిస్తా. ఆయన ఇప్పుడు ఇందాక నేను ఒక టీవీలో మాట్లాడినండి, మేము ఒక సిస్టమ్ డెవలప్ చేసిన మా సిస్టాన్ని మీరు ఎందుకు కంటిన్యూ చేస్తలేరు అని అడుగుతారు శ్రీనివాస్ గారు అని ఒక. నీ సిస్టమ్ ఏంది? నీ సిస్టమ్ రాజరిక సిస్టమ్, నీ సిస్టమ్ నియంత్రణ సిస్టమ్. కనీసం
హోమ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ను గేట్ దగ్గర నుంచి వెనక్కి పంపించిన సిస్టమ్ ఇది. వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వ్యక్తిగతంగా ప్రజలకు గెలవకుండా ఉన్నటువంటి సిస్టమ్ నీది. సో నీ సిస్టము ప్రజాస్వామ్య విరుద్ధమనే మేము ప్రజాపాలన అని పేరు పెట్టుకున్నాం, ప్రజలకు చేరువవుతున్నాం. నీ సిస్టాన్ని మేమెందుకు ఫాలో అవుతాం? విల్ టాక్ ఆన్ ఇట్ సార్. మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారు సార్. డెట్రాయిట్ నుండి రాజు గారు, నమస్తే అండి. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ అండి, 2-3 క్వశ్చన్స్ అడగండి సార్. ఇప్పుడు స్టేట్లో ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ని మీరు ఎప్పటిలోగా అప్గ్రేడ్ చేస్తారు? ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అవుట్డేటెడ్, అండర్ స్టాఫ్ అండ్ నాన్ హైజీనిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఉస్మానియా హాస్పిటల్లో బాత్రూమ్స్కి డోర్స్ లేవు. మీరు రేపొద్దున మీరు కానీ ఇంకెవరైనా మీ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే TV9 వాళ్ళు వెళ్ళి ఉస్మానియా హాస్పిటల్ సందర్శిస్తే ఒక 10 రకాల సమస్యలు కనిపిస్తాయి. సో బాత్రూమ్స్కి డోర్స్ లేవండి అక్కడ, జెంట్స్ లేడీస్ యూజ్ చేసుకునే బాత్రూమ్స్కి. సో మాకేంటంటే ఈ ప్రోగ్రాంలో ప్రజా సమస్యలు, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ స్టేట్లో డెవలప్మెంట్ చేస్తుంది, ఏ ప్రాజెక్ట్స్ని టేకప్ చేశారు, ఎక్కడైనా రోడ్స్ వేస్తున్నారా, ఎక్కడైనా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారా, ఎక్కడైనా స్కూల్స్ బాగు చేస్తున్నారా, ఎక్కడైనా హాస్పిటల్ బాగు చేస్తున్నారా, లేక అలాంటివి మాకు కావాలి. అంతేగాని ఇప్పుడు మీరు కేటీఆర్ని తిట్టడం, కేటీఆర్ మిమ్మల్ని తిట్టడం, మీ ఇద్దరిని బీజేపీ తిట్టడం, ఇవన్నీ అసలు మాకు అవసరమే లేదు. ఈ పొలిటికల్ లీడర్స్ తిట్టుకోవటము అది ఇది చెప్పాలంటే మీరు రోజంతా తిట్టుకోండి ఎల్బీ స్టేడియంలో కూర్చొని. కానీ మాకేంటంటే ఈ ప్రోగ్రాంలో మాకు మెయిన్గా TV9 నుంచి కావాల్సింది ఏంటంటే ప్రజా సమస్యలు, డెవలప్మెంట్, ఎక్కడ సమస్యలు పరిష్కరించుతున్నారు, ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది స్టేట్లో, ఏ జిల్లాలో జరుగుతుంది, ఏ మండలంలో జరుగుతుంది, ఎక్కడ రోడ్స్ వేస్తున్నారు, ఎక్కడ ఫ్లైఓవర్స్ కడుతున్నారు, మాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ అండి. అంతేగాని కేసీఆర్ వీళ్ళని తిట్టాడు, వీళ్ళు వాళ్ళని తిట్టారు, ఇదంతా మాకు అసలు అవసరమే లేదు. రైట్ అండి. బట్ తెలంగాణలో ఏది హాట్ టాపిక్ గా ఉందో దాని గురించి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధికార పార్టీ నుంచి, అందువల్ల క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఆల్సో మీరు అన్నట్టుగా డెవలప్మెంట్ గురించి కూడా ఆయన ఆన్సర్ చెప్తారు. వెళ్ళండి. రాజుగారు మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్లాంటి వేదికలన్నీ కూడా తప్పనిసరిగా ఈ యాంగిల్లోనే జరిగితే బాగుంటుంది. ఈ విమర్శ, ప్రతి విమర్శ, భాషలో ఇష్టమైనట్టు మాట్లాడుకోవడం నేను కూడా ఏం సమర్థించను. అది మా పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ మై CM ఆల్సో. ఐ వోంట్ సపోర్ట్ దిస్ టైప్ ఆఫ్ ఈ భాష కానీ లేకపోతే విమర్శ కానీ. మీరు అన్నట్టుగా దీనికి సంబంధించి ఇప్పుడు మీరు రోడ్స్ అంటున్నారు కదా, ఈ ఇంటర్నల్ రోడ్స్ పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల రోడ్స్కి సంబంధించినటువంటి దాంట్లో సీతక్క గారు పంచాయతీరాజ్ ఉన్నారు. వారి సంబంధించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, వరంగల్ జిల్లాకు సంబంధించి కొంత ఈ మధ్య ఎలక్షన్ టైంలో నేను అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను, వరంగల్ పార్లమెంట్. ఆ టైంలో మేము లోకల్గా చేసినటువంటి పనుల విషయానికి వచ్చినట్టు ఏదంటే, ఆ పార్లమెంట్ పరిధిలో పర్టికులర్లీ అంటే మా పార్లమెంటు వరంగల్ కాకుండా ఇది మహబూబాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి ములుగు కూడా కలుపుకొని భూపాలపల్లి ములుగు సంబంధించి ఆ లోకల్గా ఉన్నటువంటి ఈ రోడ్స్ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించి 400 crores శాంక్షన్ అంటే దానికి ప్రతిపాదనలు మనం పెట్టినట్టుగా సీతక్క గారు చెప్పినారు. అంటే ఇమ్మీడియట్గా వచ్చినాకనే మాకు ఈ కోడ్ రావడం వల్ల ఇమ్మీడియట్గా వర్క్స్ మనకు కనిపిస్తలేవు, పర్మిషన్ లేవు. భూపాలపల్లి జిల్లాలో ఒక గాంధీనగర్ అని ఉంది, అక్కడ యాక్చువల్లీ ఒక గుట్టలాగా ఉంటుంది. అది చాలా అంటే దాన్ని మైనింగ్గా మార్చి మైన్ మాఫియా దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో గత ఎమ్మెల్యే గండ్రా వెంకట్రామరెడ్డి గారు అండ్ ఈ వర్ధనపేట ఎమ్మెల్యే రమేష్ గారు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు. సో అక్కడ మా ఎమ్మెల్యే ఎలక్ట్ అయినాక గండ్ర సత్యనారాయణరావు గారు దానికి గవర్నమెంట్కి ఇమ్మీడియట్గా అప్పీల్ చేసి అది మొత్తం ఆపిచ్చేసి కాలేజ్ ఎక్కడైతే డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయ్యి 9 years నుంచి హన్మకొండలో నడుస్తుంటుంది. దట్ ఈస్ శాంక్షన్ ఫర్ ద భూపాలపల్లి గర్ల్స్ కాలేజ్, అది హన్మకొండలో నడుస్తుంటుంది, అదే భూపాలపల్లి కాలేజ్.
దాంతోపాటు ఒక మైనార్టీ కాలేజ్, మైనార్టీ స్కూల్, అట్లాగే సోషల్ మొత్తం అన్నీ కూడా దాదాపు 250 కోట్ల బడ్జెట్ తోటి శాంక్షన్ అయిపోయినది. కోడ్ కారణం ఆగింది. అది తీసుకొచ్చి మేము గాంధీనగర్ గుట్టాలు అని ఉంటారు అక్కడ, సో అక్కడ మేము పెట్టిస్తున్నాం. 250 కోర్స్ ప్రాజెక్ట్ మొత్తం అన్ని స్కూల్స్, అంటే ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఒక స్కూల్స్ మణిహారంగా దాన్ని తయారు చేయాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్, నీకు అన్ని వివరాలు మేము చెప్పలేను కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా అక్కడే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మోరంచ వాగ్కి సంబంధించి 124 చెరువులు తెగిపోయినాయి. దానికి సంబంధించినటువంటి ఏం చర్యలు దాని తర్వాత తీసుకోలేదు. బట్ ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా 54కి సంబంధించినటువంటి ఇది రిపేర్స్, ఇప్పుడు వర్షాకాలం వస్తే వాటికి సంబంధించినటువంటి ఇమ్మీడియట్ రిపోర్ట్స్ చేసి, అంటే ఎక్కడ అంటే కాన్స్టిట్యున్సీ వారీగా తీసుకుంటే, నేను ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పిన. నేను ప్రతి ఎమ్మెల్యే ఎలక్ట్ అయినటువంటి మా ఎమ్మెల్యేలు అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన ఆ ఏరియాకి సంబంధించినటువంటి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అట్లాగే రోడ్స్ కావచ్చు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో దీని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రాజు గారు. సో దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. పర్టికులర్లీ ఈ చెరువులు దీనికి సంబంధించి అయితే మాకు ఫస్ట్ టాస్క్ అది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేది, ఆ లోపుగానే చెరువులను మేము చెరువుల మరమ్మతులు చేసినట్టయితే ఉంటే ఆ చెరువులు నిండితే పొలాలకు నీళ్ళు వస్తాయి, పంటలు సరిగా జరుగుతాయి అనేటువంటిది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన మేము చేస్తున్నాం. ఎక్కడ కూడా మా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఈవెన్ ప్రతిపక్షాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అప్పీల్ ఇస్తున్నారు. ఇమ్మీడియట్గా వాటిని కూడా మేము శాంక్షన్ చేసి సాల్వ్ చేస్తున్నాం. వీఆర్ టోటల్లీ 100% కన్ఫైన్ టు ది డెవలప్మెంట్ అండ్ ది సంక్షేమం ఆఫ్ ది పీపుల్ అండి, దాంట్లో డౌట్ ఏం లేదు. సో మాకున్న సోర్స్ ప్రకారం లోగో లేదా చిహ్నంలో ఒక పిడికిలి అనే గుర్తు, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఉండొచ్చేమో, జాయిన్ చేస్తారు, అందులో చేరుస్తారు అనే ఇన్ఫర్మేషన్. మీరేమంటారు? దేర్ ఇస్ పాసిబిలిటీ డిఫరెంట్. అంటే నేను ప్రభుత్వంలో ఇంటర్నల్గా ఏం ఆలోచిస్తున్నా అనేది కూడా ఖచ్చితంగా నేను కూడా ఏం చెప్పలేను. సో అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అదే సీఎం గారి పర్యవేక్షణలో జరుగుతుంది అది. సో దట్ ఈస్ సమ్వాట్ కొద్దిగా సస్పెన్సే వాస్తవం చెప్పాలంటే. బట్ అది పిడికిలి అనేది అంటే ఒక పోరాటానికి, తిరుగుబాటుకు, అన్యాయాన్ని వ్యతిరేకించడానికి పిడికిలి అనేది మొదటి నుంచి ఇక్కడ ఈ దేశంలో బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆ పిడికిలి అనేటువంటిది ఒక తిరుగుబాటుకు లేకపోతే పోరాటానికి, ఐక్యతకు, ఈవెన్ తెలంగాణ సాధనలో కావచ్చు, కొంత ఎక్కువ అంటే కొద్దిగా లెఫ్టిస్టిక్ ఐడియాలో ఉన్న వాళ్ళు ఉపయోగించినటువంటిది అది ఉన్నది. ఈవెన్ దెన్ దాన్ని పెద్దగా ఎవరు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు. సో తెలంగాణలో కూడా కొంచెం లెఫ్ట్ ఐడియాలజీ బాగా ప్రచారంలో ఉండి, అంటే ముందు నుంచి కొంత గ్రిప్ ఉంది. నక్సల్స్ వాదం కూడా ఇక్కడ బాగా నడిచింది. అఫ్ కోర్స్ దానికి అగెనిస్ట్గా మేమైతే ఏబీపీలో పనిచేసినాం. ఏబీపీ వర్సెస్ నక్సల్స్, రాడికల్స్లో చంపుకోవడాలు, అక్కడ స్టూడెంట్ యూనియన్లో చంపుకోవడాలు, ఈవెన్ నా మీద చాలాసార్లు డ్యూరింగ్ మై స్టూడెంట్ లైఫ్ డిగ్రీలో చాలాసార్లు నక్సలైట్స్ అంటే పర్టికులర్లీ ఆర్ఎస్యు సంబంధించిన వాళ్ళు హత్యా ప్రయత్నం జరిగింది. సో కొట్టుకోవడాలు ఇవన్నీ ఒకప్పుడు ఉండినాయి. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది కంపల్సరీ. అప్పుడు అప్పుడు కొంత భయానకంగానే ఉండేది, స్టూడెంట్ హత్యలు జరిగేటి. సో అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడా ఉంది బాగా, పోరాటాలకు సంబంధించి. లేకపోతే సాయుధ పోరాటం యొక్క ఇంపాక్ట్ ఉన్నది, తెలంగాణ పోరాటం యొక్క తెలంగాణ ఇది 69 ఉద్యమం యొక్క పోరాటం ఉంది. సో జనరల్గా దాన్ని పిడికిలు అనేదాన్ని పోరాటానికి, తిరుగుబాటుకు, లేకపోతే అంటే ఒక ఐక్యతకు అన్నిటికీ క్షీణంగా చూస్తారు. అట్లాంటిది ఏమైనా 1-2 మార్పులు మేబీ ఛాన్సెస్ ఉన్నాయి చేర్చడానికి, మేబీ ఉండొచ్చు. నాకు కూడా స్పష్టమైన ఐడియా లేదు, ఐ కెనాట్ సే. కానీ అఫీషియల్గా ఎప్పుడు వస్తుంటారు ఒక న్యూ లోగోని, లేకపోతే ఎప్పుడు ఎంబ్లమ్ చూస్తూ ఉంటారు? అంటే సెకండ్ నాడే రిలీజ్ చేస్తారని నా ఎక్స్పెక్టేషన్, నాకున్న సమాచారం. సో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? సోనియా గాంధీని రమ్మని ఇన్వైట్ చేశారు సీఎం రేవంత్. ఓకే అండి, 10 years ఆల్మోస్ట్. అంటే కేసీఆర్ గారేమో ఇది ఏమంటారు దశాబ్ది ఉత్సవాల ముగింపు అని అంటున్నారు. అది ముగింపు ప్రారంభం ఏదైనా కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత మేము కూడా అధికారంకి వచ్చినాం. వాస్తవంగా కేసీఆర్ దగ్గర సిన్సియారిటీ ఉంటే మొట్టమొదట తెలంగాణ ఫామ్ అయిన రోజు పార్టీలకు అతీతంగా, పార్టీ గురించి తెలంగాణ ఎవరిచ్చినారు, తర్వాత గవర్నమెంట్ ఏం ఫామ్ చేసింది అనేటువంటిది చర్చనీయాంశం కాదు. నేనైతే ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను కోరుకునేదంటే అలా
1 జూన్ 2, 2014 నాడు డెఫినెట్గా మీరా కుమారి గారిని, సుష్మా స్వరాజ్ గారిని, సోనియా గాంధీ గారిని వీరి ముగ్గురిని పిలవాల్సి ఉండే. వీళ్ళతో పాటు తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి అనేక పార్టీల పెద్దలు, శరద్ పవార్ కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, లేకపోతే శిబు సోరెన్ గారు కావచ్చు, అప్పటికి స్వామి అగ్నేష్ బతికున్నట్టున్నది స్వామి అగ్నివేష్ గారు, ఇట్లాంటి చాలామంది పెద్దలు తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. కేసీఆర్ అధికారంకు రాగానే అందరినీ మర్చిపోయినాడు. దాంతో పనిచేసిన మాలాంటి వాళ్ళను, కోదండరాం లాంటి వాళ్ళను, స్వామి ఎట్లా అంటే చాలా చాలా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఎందుకో ఆయన స్టైల్ ఏందో కానీ చాలామందిని ఇక్కడ తెలంగాణ లోకల్గా పనిచేసిన వాళ్ళను పక్కన పెట్టేశాడు. తర్వాత పైనుంచి ఎంతో సహకారాన్ని అందించినటువంటి ఈ సపరేట్ అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి దేశంలో చాలా పెద్ద ఎత్తున నిరూప్ రెడ్డి గారు ఇంకా మిగతా పెద్దలు అక్కడ కొంతమంది చేసినారు. హరిత ప్రదేశ్, దీనికి సంబంధించి డిఫరెంట్ స్టేట్స్, ఇది విదర్భ సంబంధించి కోసల్, మన ఒడిశా సంబంధించిన కోసల్, సపరేట్ కోసల్ గురించి ఇట్లా చాలా రాష్ట్రాల వారు చేసినారు. మరి నిజంగా టైం కూడా ఉండింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ 2 వరకు మనకు టైం ఉండేది, ఇది డే ఇచ్చే సమయానికి. ఈ సమయంలో ఈయన అందరితో కాంటాక్ట్లో ఉన్నవాడే, అందరైనా కాంగ్రెస్ చెప్పిన వాళ్ళే. సో మరి ఎందుకు ఆయన ఆ రోజు పిలవలేదు సోనియా గాంధీతో సహా? బీజేపీ అది పార్టీ కాదు, అన్ని పార్టీలు మనకు ఆశ్చర్యం. 36 పార్టీల చుట్టూ మేము తిరిగినామని వినోద్ గారు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. దిలీప్ గారు నాతో కలిసి అలా మా తెలంగాణ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా ఉన్నారు, నేను కూడా మెంబర్గా ఉన్నా. దిలీప్ గారు ఆయనతో కలిసి పనిచేసినాడు కదా. సో ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి ఆయనతో కలిసి ఎమ్మెల్సీగా పనిచేసినారు. ఇట్లాంటి ఎవరిని కూడా అందరినీ విస్మరించిండు ఆయన. అంటే నేను తప్ప ఇంకెవడు లేడు అన్నట్టుగా విస్మరించింది. అది దాన్ని ఆ 10 సంవత్సరాలు ఇలానే జరిగింది కాబట్టి దాన్ని పూరించే ఉద్దేశంతో అలా మా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నాను. ఈవెన్ మాకు ఎవరు వచ్చినా అభ్యంతరం లేదు, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినా మాకు అభ్యంతరం లేదు, మోడీ గారు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. మరి కేసీఆర్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, చేస్తాం, తప్పనిసరి చేస్తాం. సో జూన్ 2ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలానే కొన్ని ప్రతిష్టాత్మకంగా మేము తీసుకోవడం కాదండి, మేము ప్రజల పండుగ చేయదలుచుకున్నాం దాన్ని. అందరి పండుగ, కొందరి పండుగ. జూన్ 2 అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఓ కత్తి వెంకట స్వామో, ఓ కేసీఆర్, ఓ కోదండరామో ఒకరిద్దరు కొట్లాడుతూ వచ్చింది కాదు. ఆబాల గోపాలం, జయ జయ తెలంగాణ ఆ గీతం ఎంత ఉత్సాహాన్ని ఇచ్చిందండి. గద్దరన్న లాంటి పాడినటువంటి పాటలు, లేకపోతే జయబోలో తెలంగాణ సినిమాలో శంకర్ చేసినటువంటి ఇవన్నీ కూడా ఎవ్రీ యాంగిల్ ఎవ్రీ పర్సన్ ఆశ్చర్యకరంగా ఉంటుందండి. నేను ఐఎమ్ ద ఎవిడెన్స్ ఫర్ ది ఈ టోటల్ మూమెంట్. 2009 తర్వాత నేను యాక్టివ్ అయినాను. 2009 నుంచి జరిగినటువంటి ఉద్యమంలో ఆశ్చర్యకరం అండి. నేను ఒక ప్రోగ్రాంకు రఘునాథ్పల్లిలో అటెండ్ కావాల్సి ఉండే. రఘునాథ్పల్లికి అటెండ్ కావడానికి నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరితే నాకు మామూలుగా అయితే రఘునాథ్పల్లి జనగామన్ అంటే 2 అవర్స్ కంటే ఎక్కువ పట్టదు. బట్ నేను 6 అవర్స్ ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కొన్ని నిరసనలు తెలంగాణకు సంబంధించి ప్రతి చోట నేను అసలు చేరకపోతున్నాను. నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను కాబట్టి నేను ప్రోగ్రాం పోతున్నా కాబట్టి నన్ను అలౌ చేసుకుంటూ ఆడుకుంటూ పోయినాం. దాంట్లో నాకు ఆలేరు దగ్గర కనిపించింది ఏంటంటే ఒక ప్రొసిషన్ వస్తుంది. ఈ ప్రొసిషన్ ఏంటంటే బుడుగ జంగాల సంఘం. సో చాలా చిన్న కమ్యూనిటీ, చాలా పేదరికంలో ఉన్నటువంటి కమ్యూనిటీ. వాళ్ళు ఒక సంఘం పెట్టుకొని ఆ బుడిగ జంగాల సంఘం తెలంగాణకు సపోర్ట్ అని వచ్చినట్టు. అంటే ఈ రాష్ట్రంలో అసలు తెలంగాణ సపోర్ట్ చేయనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. కొంతమంది రాజకీయ నాయకులు ఎవరో మాట్లాడి ఉండొచ్చు వ్యతిరేకంగా, లేకపోతే తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు, లేకపోతే కొంతమంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇంటర్నల్గా ఉండొచ్చు. కానీ ఓవరాల్గా 100% ప్రతి ఒక్కరు నో జెండా లేవు, ఎజెండా లేదు, ఒకటే జెండా, ఒకటే ఎజెండా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం.
సో అట్లాంటప్పుడు ఇది ప్రజలందరికీ సంబంధించిన పండుగ కదా. మరి కేవలం టీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ, కేసీఆర్ సంబంధించిన కుటుంబ సభ్యులు, లేకపోతే కేసీఆర్కు వందిగమాదులు పడేటువంటి ఆయన రాజరాజ రాజమార్తాండ జై భవ అని పొగటోళ్ళతో కాదు కదా. ఇన్నాళ్ళు చేసింది 10 ఏళ్ళు అదే. మేము దానికి విరుద్ధంగా ఇదందరి ప్రజల సంబంధించినటువంటి పండుగ, ప్రజలందరూ పాల్గొనాలి, అన్ని పక్షాలు పాల్గొనాలి అనేటువంటి ఒక సుహృద్భావ వాతావరణాన్ని సీఎం గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ, మా మంత్రివర్గం కానీ తీసుకున్నటువంటి నిర్ణయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా హృదయపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తున్నాం. ఎవ్రీబడి కెన్ జాయిన్ అని అందరికీ ఆహ్వానం పంపుతాం. ఆహ్వానం లేకున్నా రండి, మీకు చైర్లు ఇచ్చి మేము పక్కకు జరుగుతాం. ఆహ్వానం లేకుండా ఎందుకు వస్తారు చెప్పండి? చెప్తున్నా అంటే నేను ఏంటంటే ఆహ్వానం లేవనంటే ఇప్పుడు ఒక్కోసారి మిస్ అయిపోతాం, తొందరలో మనకు దగ్గర ఉన్న వాళ్ళని కూడా మర్చిపోతాం. అలా నేనేమంటున్నానంటే ఓపెన్ టు ఆల్. మేము ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్స్ అక్కడ ఉంటే ఎవరైనా ఉద్యమకారులు లేకపోతే మిగతా వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు వస్తే డెఫినెట్గా మేము నిలబడి వాళ్ళకి చైర్లు ఇచ్చి డెఫినెట్గా వాళ్ళను సాధారణంగా ఆహ్వానిస్తాం. దిస్ ఈజ్ ఫర్ ఆల్, ఎవ్రీబడీస్ పండుగ కాబట్టి మేము ఇది అందరి పండుగ, తెలంగాణ ప్రజల పండుగ జరగాలనేటువంటి మా ఆకాంక్ష. మీరు అన్నట్టు అలా జరిగితే మాత్రం కలర్ఫుల్ గా కనిపిస్తుంది. డెఫినెట్గా కలర్ఫుల్గా కనిపించాలని నేనేమంటానంటే రావాలి. కేసీఆర్ గారు కూడా ముక్కు మూసుకొని కూర్చోవాల్సిన అక్కర్లేదు. కేటీఆర్ ఇప్పుడు పొలిటికల్ విమర్శలే. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం అందరికి సంబంధించింది కదా, అక్కడ కూడా పొలిటిసైజ్ చేస్తామా? సో వై యు ఆర్ పొలిటిసైజింగ్ ద 2nd జూన్? ఎందుకు చేయాలి మనం? 26 జనవరిని మనం పొలిటిసైజ్ చేయొద్దు, 15th ఆగస్టును చేయొద్దు, 2nd జూన్ కూడా చేయొద్దు, 17 సెప్టెంబర్ను కూడా చేయొద్దు. సో ఇప్పుడు ప్రజలందరి పోరాటానికి ప్రతీకలైనటువంటి ఏవైతే పండుగలు ఉన్నాయో అందరం కలిసి కనీసం ఆ రోజైనా వదిలిపెడదాం పాలిటిక్స్ ఫర్ 1 డే. పొలిటికల్ అంబిషన్స్, పొలిటికల్ విభేదాలు అన్నీ వదిలిపెట్టి ఆ ఒక్క పండుగ రోజైనా కలుసుకుందాం. చూద్దాం అలా జరుగుతుందా లేదా, జరగాలని కోరుకుంటున్నాను. కీలక ప్రకటనలు ఉంటాయి అని విన్నామండి జూన్ 2న. ఏంటి ఎలాంటి అంటే యాక్చువల్లీ మీకు జూన్ 2 అంటే కౌంటింగ్ కొద్దిగా ముందు అయిపోయి ఉంటుంది బాగుండేదండి. సో మేము ప్రకటన చేయడానికి కూడా ఇప్పుడు జూన్ 6th వరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రకటనలు కూడా మేము పరిధిలో చేయాల్సి వస్తుంది. ఎలక్షన్ కోడ్ క్రాస్ చేయడానికి ఉండదు. అఫ్కోర్స్ ఎలక్షన్ అయిపోతుంది, ఫస్ట్ నాడు ఎలక్షన్ అయిపోతుంది, ఇంకా దాన్ని ప్రభావితం చేసేది ఏం లేదు, ప్రకటన చేయొచ్చు అనేటువంటిది ఒక ఆస్పెక్ట్లో మా వాళ్ళ ప్రిపరేషన్ ఉంది. బట్ వాళ్ళు ఎవరు టార్గెట్ ప్రజా సంక్షేమే టార్గెట్. అప్పుడు లేకపోతే ఎవరి గురించి ఇవ్వబోతున్నారు? 2-3 అంశాలమ్మా నేను ఇక్కడ నాకున్న ఐడియా ప్రకారం చెప్తున్నాను. ఒకటేమో ఉద్యోగాలకు సంబంధించాను. ఓకే, పర్ఫెక్ట్ జాబ్ క్యాలెండర్ మేము ప్రిపేర్ చేస్తున్నాము. కొంతమంది నాలాంటి వాళ్ళు కూడా రేపు కదండ్రం లాంటి వాళ్ళు కూడా టీజీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఏదైతే అంటున్నామో సో దానికి సంబంధించినటువంటి ఒక అంశం తప్పనిసరిగా ఉంటుంది. అది అవసరం కూడా. ఎందుకంటే మొన్న మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. వరంగల్, నల్గొండ దీనికి సంబంధించి, తీన్మార్మలానికి సంబంధించి చాలా దిక్కుల యూత్ అడిగినారు, అన్న ఎప్పుడు వస్తాయి నోటిఫికేషన్ సంబంధించి. నోటిఫికేషన్ ఆల్రెడీ మేము ఎలక్షన్ టైంలో ఒక జాబ్ క్యాలెండర్ వితౌట్ అథారిటేటివ్ కాదు, అప్పుడు మేము ఒక పార్టీగా ఇచ్చినాం. దాన్ని మేము ప్రభుత్వంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంగా కూడా మేము కొన్ని ప్రకటన చేసినాం. దీన్ని ఒక కన్సాలిడేషన్ ఒకటి ఉంటుందని. రెండవది రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి కొంత గందరగోళం ఉన్నది. దానికి సంబంధించి రచ్చ చేయడానికి ప్రతిపక్షం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా సరే అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆయన 15th ఆగస్టు కల్లా మేము పూర్తి చేస్తామన్నాం. దానికి సంబంధించినటువంటి ఒక కసరత్తు జరుగుతుందండి. దానికి కూడా అది వస్తుంది. ఒకవేళ నేనైతే మా ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తా, ఒకవేళ హరీష్ రావు గారు అక్కడి నుంచి రిజైన్ చేయాల్సిన పరిస్థితి రిజైన్ చేస్తే, హరీష్ రావు ఉద్యమకారుడు అనుకుంటున్నాను, అంతకన్నా పెద్ద ఉద్యమకారుడు నేను ఆయనలాగా. సో నాకు అవకాశం ఇచ్చి సిద్దిపేట నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే డెఫినెట్గా నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే హరీష్ రావు వ్యక్తిగత ఆస్తులు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యండి, ఎక్కడ ఉన్నది. నేను హనుమంతరావు గారిలాగా తిట్టలేను, ఆ భాష నేను ఉపయోగించలేను, కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉంటుందేమో. కానీ వాస్తవంగా హరీష్ రావు గారు సిద్దిపేటకు చేసిన సేవ ఏంది, లేకపోతే ఆయన సంపాదించుకున్నది ఏంది, అవన్నీ కూడా బయట పెట్టగలిగే సత్తా మాకున్నది. డెఫినెట్గా ఆయన నిజంగానే కట్టుబడి ఉంటారని నేను అనుకుంటలేను. ఒకవేళ రుణమాఫీ చేసినా ఆయన 15th ఆగస్టు లోపు రిజైన్ చేస్తానని అన్నాడు, కానీ ఈ వోంట్ రిజైన్, అది చాలా స్పష్టమే.
ఏదో ఆవేశానికి వచ్చి ఏదో ఛాలెంజ్ చేసినాడు కానీ వాళ్ళకి మాట మీద నిలబడరు కదా. అప్పుడు మీరు అడగచ్చు, అడగచ్చు, అడిగితే కూడా ఇప్పుడు మాట మీద నిలబడిన వాళ్ళని గురించి అడిగండి. 10 సంవత్సరాలు అడిగి అలసిపోయినామండి. అందుకే ప్రజలంతా అలసిపోయాను, మేమే కాదు. ఇదే వేదికల మీద 1,00,000 ఉద్యోగాల లడాయాన్ని స్టార్ట్ చేసింది నేను. కేసీఆర్ గారితో కలిసే పనిచేసిన నేను తెలంగాణ ఉద్యమంలో. ఇదే హరీష్ రావు, ఇదే రామ్ తోటి, ఇదే కవితతోటి, ఇదే సంతోష్ తోటి భుజం కలిపి ఒక మంచాల పడుకొని ఒక కంచంలో తినే ఉద్యమం చేసినాం. మేము ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు. అట్లానే నేను వాళ్ళలాగా ఆస్తులు పోగు చేసుకోవాలని కాదు. మీరు ప్రజలకు ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకున్నారు? ఉద్యోగాలకు సంబంధించి నేను అడుగుతున్నాను. 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు నేను మా ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను, 3 లక్షల ఖాళీలు వెళ్తాయి, దాన్ని నేను తీద్దాము, ఆ ఖాళీలన్నీ పూర్తి చేద్దామని చెప్తున్నాను. నేను ఓపెన్ డయాస్ని చెప్పిన నేను వరంగల్ జిల్లాలో తిరుగుతున్నప్పుడు వరంగల్ పార్లమెంట్లో నేను చెప్పిన 3 లక్షల వరకు ఉద్యోగాలు వెళ్తాయి, వాటన్నిటిని తీద్దాం, బయటికి తీద్దాం. వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ప్రభుత్వం అయినా కూడా. ఇందాక రాజుగారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఆఫీసెస్ సంబంధించి కావచ్చు, స్కూల్ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏ అభివృద్ధి పని కూడా ముందుకు పోదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రధాన అంశము ఉద్యోగస్తులు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని చెప్పినాం కదా, దానికోసమే ప్రాణాల త్యాగాలు చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకొని 10 సంవత్సరాలను 65,000 ఉద్యోగాల కంటే ఎక్కువ నువ్వు నింపలేదే ఎందుకు? వేకెన్సీస్ పెట్టుకొని నన్ను ఇప్పుడు నువ్వు చేసినటువంటి 33 జిల్లాలు చేస్తే ఆ జిల్లా కలెక్టరు ఆయన కుర్చీ తప్ప ఇంకేలేని పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి జిల్లా కలెక్టరేట్స్ ఉన్నాయి కదా. మరి ఇదంతా కూడా ఆయన చేసినటువంటి తప్పులు. అవి దానికే ప్రజలు, మేము అనేది కాదు, మేము కాదు, ప్రజలే ప్రతిపక్షంగా మమ్మల్ని ముందు పెట్టి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించింది. ప్రజలు ప్రతిపక్షమైంది. ఇక్కడ మేము ప్రతిపక్షంగా ఉన్నా చాలాసార్లు మా మీద మీ టీవీ వాళ్ళు కూడా చాలాసార్లు మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు, మీరు గట్టిగా లేరు అనేటువంటి విమర్శ కూడా మీ ద్వారా కూడా విన్నాం మేము. బట్ ప్రజలే ప్రతిపక్షమైనారు, బుద్ధి చెప్పినారు కదా. అది మేము తప్పులు చేసినా మాకు కూడా చెప్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్. జూన్ 2 మాత్రం చాలా మంచి పెద్ద చాలా మంచి వాతావరణంలో సుబుద్ధ వాతావరణంలో జనరల్గానే తెలంగాణ వాళ్ళందరూ అన్నదమ్ములలో కలిసి ఉంటారు, విషం ఉండదు, మనసులో విషం ఉండదు, చాలా కల్మషాల రహితంగా ఉంటారని మనం అంతా చెప్పుకుంటాం, ప్రపంచానికి అంతా చెప్పుకునేటోళ్ళం. మరి మనం ఇంప్లిమెంట్ చేసి చూపెడదాం. అది టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మేము కావచ్చు, వివిధ పార్టీలు కావచ్చు, అందరం కలిసి తెలంగాణ 2 జూన్ మన పండుగ, తెలంగాణ పండుగ జరుపుకుందాం. దాంట్లో ఎవరెవరైతే ఆశీర్వదించిందో వాళ్ళని గౌరవిద్దాం, ఎవరైతే పోరాటిందో వాళ్ళని గౌరవిద్దాం. రైట్ సార్, మీరేమో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకా డెవలప్మెంటు అని చెప్తున్నప్పటికీ కొన్ని ఆరోపణలు చూస్తున్నాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి, కరెంటు, నీళ్లు ఇబ్బందులు మొదలయ్యాయని, దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు కరెంట్ అంటే నీళ్లకు సంబంధించింది అయితే మనం లాస్ట్ మన ఎలక్షన్ సమయానికే, ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సమయానికి జనరల్గా సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ ఫర్ అవర్ మన దగ్గర వర్షాలు వస్తే, అతివృష్టి కూడా సెప్టెంబర్లోనే వస్తుంది. కొంచెం అది కనిపించింది కూడా కొంచెం. దాని కారణం నేను చెప్పిన ఇప్పుడు మోరంచె వాగు అనే ఈ ములుగు అంతా కూడా జలమయమైంది అప్పుడే. సో ఆ వర్షాలకు కంటిన్యూటీ లేకపోవడం వల్ల సెప్టెంబర్, అక్టోబర్ ఆ ప్రాంతంలో ఎంతైతే వర్షపాతం ఉండాలో ఆ వర్షపాతం లేని కారణంగా మనకు సంబంధించినటువంటి రిజర్వాయర్స్ కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్, లేకపోతే శ్రీశైలం, వీటన్నిటిలో కూడా నీటి మట్టాలు అనుకున్నంతగా రాలేదు. దాని కారణంగా ఇమ్మీడియట్గా మనకు వచ్చినటువంటి ఎండాకాలం, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ పై పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే సమయానికి కొంత నీటి ఎద్దడి స్పష్టంగా వచ్చేసింది. దాన్ని ఇమ్మీడియట్గా మేము సాల్వ్ చేసినాం. నీటి ఎద్దడి వచ్చిన మాట వాస్తవం, అది ప్రకృతి కారణంగా వచ్చింది, కాంగ్రెస్ కారణంగా రాదు. నాన్ సెన్స్ అట్లా మాట్లాడితే. సైంటిఫిక్ అప్రోచ్, ఆయన సైన్స్ చదువుకున్నాడుగా, కేటీఆర్ అంటే ఆయన సైన్స్ చదువుకున్నాడుగా. మరి వర్షాలు పడంది ఎప్పుడు? ఆయన ప్రభుత్వం నడిచినప్పుడే. December 7th నాడు ఎలక్షన్ అయింది. డిసెంబర్ మాసంలో మేము అధికారంకి వచ్చినాం. కానీ ఈ వర్షాలు పడకపోవడము, నీటి ఎద్దడి, లేకపోతే రిజర్వాయర్స్ నిండకపోవడం, చెరువులు ఇవన్నీ కూడా ఎప్పుడు ఆయన టైంలో. మేడిగడ్డ కుంగిపోయింది కూడా ఆయన టైంలో కదా, మేడిగడ్డ కుంగిపోయింది కూడా ఆయన టైంలో కదా, నీళ్ళని బయటకు కొట్టింది నువ్వే కదా.
నేను కాదు కదా, నా ప్రభుత్వం రాలే కదా అప్పటికి. కేసీఆర్ గారి ప్రభుత్వమే నడుస్తుంది. మేడిగట్ట నుంచి నీళ్లు తీసేయకపోతే అది ఇంకింత ప్రమాదం జరుగుతుందని ఇంజనీర్లు చెప్పినని ఇమ్మీడియట్గా నీళ్ళని బయటికి పంపించినారు. సో నీళ్లు వృధా అయిపోయినాయి. సో దాని కారణంగా సుందిళ్ళకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది, దానికి సంబంధించినటువంటి వాటర్ని వదిలినారు. సో వాటర్ వదలడం వల్ల నీటి ఎద్దడి వెళ్ళిపోయింది. వాటర్ వదిలింది నువ్వే, వర్షాలు రాంది నీ టైంలోనే, కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందంటే నాన్ సెన్స్ కాదు. అది నీది కూడా తప్పు కాదు, అది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యాన్ని పొలిటికల్ చేస్తే ఎట్లా, అదొకటి. రెండవది, దానికి సంబంధించి మేము ఇమీడియట్గా వాటర్ ఆల్టర్నేటివ్స్ చూసినాం. మేము హైదరాబాద్తో సహా సీఎం గారు స్వయంగా మంచినీటికి సంబంధించి తాగునీటికి సంబంధించిన సమీక్ష చేసినారు. అదే సమయంలో దానికి సంబంధించిన రిసొల్యూషన్ అయ్యింది. రెండవది కరెంట్ మీరు మాట్లాడడానికి కాలర్ ఉన్నారు సార్, మాట్లాడేసి విల్ కంటిన్యూ సార్. టెక్సస్ నుండి సుధీర్ గారు, నమస్తే అండి. నమస్తే అన్న, నా పేరు జలగం సుధీర్, మాది కోలారం నియోజకవర్గం. నేను కూడా మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఒక 14-13 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అమెరికా వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి మళ్ళీ ఉన్న తెలంగాణ డెవలప్మెంట్ లో కూడా పనిచేశాను. అయితే 2 విషయాలన్నా. ఒకటి, మనకి ఇప్పుడు మీరు కూడా విద్యావేత్త, తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేశారు కాబట్టి మనం ఏ పేపర్ చూసినా, గత 75 సంవత్సరాలు మనం ఏ పేపర్ చూసినా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల కొరత అనేది మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాము. గత 10 ఏళ్ళు కూడా కేసీఆర్ పాలనలో కూడా చూసాము. నేను కూడా నాకు వీలైనంత కొద్దిగా నేను ఇండియాలో ఫస్ట్ టైం మొబైల్ స్ట్రీట్ ఆడిన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాము. దాని మీద కొంత ప్రభుత్వంలో విజ్ఞప్తులు చేశాము. ఇప్పుడు మీరు ఎట్లాగో అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో అంటే ఈ 4-5 ఏళ్లలో ఏ ప్రభుత్వ బడిలో కూడా మరుగుదొడ్లు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా బాలికలకు ఇబ్బంది లేకుండా చూస్తారని నా రిక్వెస్ట్ అన్న. దానికంటే ఇంకా మనకి ఇంకా టైం ఉంది కాబట్టి, 1 month టైం ఉంది కాబట్టి ఈ లోపలనే టెండర్స్ పిలిచి ప్రతి స్కూల్లో ఇన్స్పెక్షన్ చేయించి బాలికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరుగుదొడ్ల విషయంలో ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మీరు తీసుకొని రేవంత్ రెడ్డి గారికి చెప్తారా, విద్యాశాఖ మంత్రి గారికి చెప్తారా, కలెక్టర్ గారికి చెప్తారా, దయచేసి ప్రయత్నం చేయండి అన్న. మరొకసారి పత్రికల్లో ఇప్పటి వార్తలు మేము చూడకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అన్న. షూర్ సుధీర్ భాయ్, వెరీ నైస్ సజెషన్. నేను అంటే ఆ విద్యాలయాల నుంచి వచ్చిన వాడిగా, అదే విద్యాలయాల్లో గవర్నమెంట్ విద్యాలయాల్లో చదువుకొని వచ్చిన వాడిగా, జెడ్పీ స్కూల్స్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకొని వచ్చిన, అదే పాఠశాలల్లో పాఠాలు చెప్పిన, అదే జూనియర్ కాలేజీలలో పాఠాలు చెప్పిన, అదే డిగ్రీ కాలేజీలలో పాఠాలు చెప్పిన కాబట్టి నాకు అత్యంతమైనటువంటి ప్రేమ, అభిమానం, శ్రద్ధ ఆ విద్యాలయాల పట్ల ఉంటుంది. డెఫినెట్గా నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క అధ్యక్షునిగా నేను స్లోగన్ ఇచ్చినప్పుడు, ఇది మన కార్పొరేట్ విద్యా విధానం, ప్రైవేట్ విద్యా విధానం విషయం వచ్చినప్పుడు నేనే అంటే తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన నేను ఒక మాట చెప్పినాను. కార్పొరేట్ రద్దు, ప్రైవేటు హద్దు, గవర్నమెంటే ముద్దు, ప్రభుత్వమే ముద్దు. దిస్ ఈజ్ అవర్ స్లోగన్. అంటే తెలంగాణ లెక్చరర్ ఫోరం సంబంధించి ప్రభుత్వమే ముద్దు, ప్రైవేట్ ఉండాలి కానీ హద్దు ఉండాలి. అండ్ ప్రైవేట్ ముదిరితే అనకొండ అయిపోతుంది, అది కార్పొరేట్ అయిపోతుంది. సో కార్పొరేట్ సిస్టమ్ని నేను రద్దు చేయాలంటున్నా. ఇప్పుడు కూడా ఈ వేదిక మీద చెప్పిన కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యానికి నాకు కోపం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులందరికీ కూడా స్పష్టంగా తెలుపు, తెలంగాణ ఉద్యమం టైం నుంచి కూడా కత్తి వెంకట స్వామి అంటే ఆయన కార్పొరేట్ విద్యకు వ్యతిరేకమని. నా పిల్లలు నేను కార్పొరేట్ కాలేజీలలో నారాయణ గారు నా ఇంటికి వచ్చినారు, శ్రీ చైతన్య తర్వాత మా నరేందర్ గారు మా ఇంటికి వచ్చినారు. మా పిల్లల్ని పంపించానని చెప్పిన నేను నా పిల్లలిద్దరిని కూడా నేను కార్పొరేట్ విద్యా సంస్థలలో నేను చదివించలేదు. దట్ ఈస్ మై కమిట్మెంట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. కాబట్టి సుధీర్ భాయ్ చెప్పినట్టుగా దీని మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాను. డెఫినెట్గా ఈ మరుగుదొడ్లకు సంబంధించి ఇప్పుడు మాకు సంబంధించిన అనేక మంది టీచర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు తెలంగాణ లెక్చరర్ ఫోరంకి అనుబంధంగా చాలా 9 సంఘాలు పనిచేస్తాయి. అవన్నీ కూడా టీచర్స్ సంఘాలు ఉన్నాయి. అది మోడల్ స్కూల్స్ సంఘానికి సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్స్ మన వరకు వాళ్ళు రెగ్యులర్ అయ్యిండు. ఎంతమంది నుంచి విమర్శ వచ్చినా కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులర్ చేయాలని నేను పట్టుబట్టిన. అది తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క కృషి దాంట్లో ఉంది. కాబట్టి ప్రభుత్వ విద్యాలయాలకు సంబంధించినటువంటి పూర్తి శ్రద్ధను ఇప్పుడు ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఆ శాఖ ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి తయారు చేసి
ఇంకోటి ఏంటంటే లక్కీ ఏంటంటే ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వెరీ కమిటెడ్ పర్సనాలిటీ, బుర్రా వెంకటేశం గారు అని ఐఏఎస్ ఆఫీసర్, వెరీ వెరీ కమిటెడ్ అండ్ ది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నాయని. సో వారితో కలిసి ముఖ్యమంత్రి గారితో కలిసి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది, ప్రభుత్వ విద్యాలయాల యొక్క పరిస్థితిని అంటే అద్భుతంగా చేసేటువంటి బాధ్యతను డెఫినెట్గా నేను ఒక ఆ ప్రభుత్వ విద్యాలయాల టీచర్గా, స్టూడెంట్గా నేను తప్పనిసరిగా బాధ్యత తీసుకుంటాను. సో ధాన్యం స్కామ్ జరిగిందా లేదా? ఆ 1100 కోట్ల స్కామ్ అని అంటున్నారు, దీని గురించి మీరు ఏమంటారు? అసలు అంటే దానికి ఆల్రెడీ ఉత్తమ్ రెడ్డి గారు నాయకత్వంలో వాళ్ళు సమాధానం చెప్పినారు. దానికి సంబంధించి మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరమేం లేదు. వాస్తవంగా కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంచనాలు, ఎక్కడెక్కడ ఏం కొనాలనేటువంటి అంచనాలు జరిగింది. దాన్ని కొనకనే పోయే ముందు ఆ స్కామ్ జరిగిందని ఎట్లా చెప్తారు చెప్పండి? కొనడమే జరగలే కదా ఇప్పటి వరకు. సో కొంటే దాంట్లో మీరు స్కామ్ జరిగింది లేకపోతే కమిషన్ తీసుకున్నారు అనే ఆరోపణ ఉన్నది. ఇప్పుడు పప్పులో కాలేయడం తర్వాత కడుక్కోవడం అనేటువంటిది ఆ కేసీఆర్కు కేటీఆర్కు బాగా అలవాటు. సో అది సరిగా కడుక్కోరు. ముందే అసలు ధాన్యంకి సంబంధించినటువంటి ఒక పక్కన మీరే ఆరోపణ చేస్తున్నారు ధాన్యం కొంటలేరు. కొనేసినారు ఆల్రెడీ 1100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని అంటే అది మరి మీ స్టేట్మెంట్స్నే మీ దగ్గర కాంట్రడిక్షన్ ఉన్నది. కొంటలేరు అన్నది మీరే. రెండు పార్టీలు అంటున్నాయి కదా, బీజేపీ అండ్ బీఆర్ఎస్. అదే అంటున్నా, మరి కొంటలేదు అన్నది వాళ్ళే కదా. మొన్నటి దాకా ధాన్యం కొంటలేదని అన్నది ఎవరండి? వాళ్ళే కదా. మేమైతే అట్లా కొన్నాము. మేము ధాన్యం ఏదైతే రిమైనింగ్ ఏదైతే కళ్ళాల మీద కొనలేదని కూడా ఆరోపణలు చేసినారు కదా. సో కళ్ళాల మీద కొనేది వాస్తవమే. ఎంత కొన్నాము, ఎన్ని లక్షల టన్నులు కొన్నాము, ఈ టైంలో లాస్ట్ ఇయర్ ఈ గవర్నమెంట్ ఎంత కొన్నది, మేము ఎంత కొన్న దాంట్లో మేము దాదాపుగా 15% ఎక్కువ కొన్నాం మేము. దానికి సంబంధించి ధాన్యం సేకరణ అంటాం కదా, ఆ సేకరణ లాస్ట్ టైం ఈ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతైతే సేకరణ చేసినా దానికంటే 15% ఎక్కువనే సేకరణ చేసినాం. సో ఈ మిల్లర్లకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ స్కామ్ అని అంటున్నారో దాంట్లో ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు. జరగని దానికి ఆరోపణలు చేస్తున్నారు. సరే, దాన్ని వాళ్ళు దే హ్యావ్ దేవర్ ఓన్ రైట్, అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు, స్వేచ్ఛ ఉంది, భారతదేశంలో స్వేచ్ఛ ఉంది. ప్రతిపక్షం అనగానే మేము మాట్లాడవచ్చు, ప్రతిపక్షం అనగానే అధికార పక్షాన్ని ప్రతిక్షణం విమర్శించాలా అనేటువంటి దృక్పథం వాళ్ళకు ఉంది. మాకు అది లేదు. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి అన్నం, చెడు అన్నం. ఇదే కేటీఆర్కి తెలుసు, కేసీఆర్కి తెలుసు, హరీష్ రావుకి తెలుసు, అందరికీ తెలుసు. నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నా కదా, నేను అది సమస్య మీద సైద్ధాంతికంగానే మాట్లాడినాం కానీ వ్యక్తిగత విమర్శకు పోలేదు. ఇష్టం ఉన్నట్టు వీళ్ళలాగా మాట్లాడలేదు. మాకు అంటే భాష గీష సంబంధించి అందరికీ అన్ని రకాల భాషలు వస్తాయి, కానీ దాన్ని విజ్ఞతగా ఉపయోగించడం అనేటువంటిదే సంస్కారం అంటారు. ఆ సంస్కారహీనత వాళ్ళ దగ్గర ఉన్నది, సంస్కారవంతమైనటువంటి వ్యవహారం మా దగ్గర ఉన్నది. దానికి వాళ్ళకు మాకు తేడా ఉన్నది. విపక్షాలను వదిలేసేయండి, వాళ్ళన్న మాటలే. కానీ కాంగ్రెస్ సర్కారు ధాన్యం కొనుగోలు విషయంలో విఫలమైందా అని నేను చెప్తున్నా 15% సేకరణ ఎక్కువైనా చెప్పండి. పోనీ విఫలం అవ్వలేదు, విఫలం అవ్వలేదు. మేము ఎందుకైతే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను ఈ సమయంలో లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం చేసిన సేకరణ కంటే 15% సేకరణ ఎక్కువ జరిగింది. ఇది నేను కాకి లెక్కలు చెప్పను, కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని కాకి లెక్కలు చెప్తలేను నేను. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, యూకమ్ అండ్ మీ టీవీ వాళ్ళని మీరు పంపండి ఎంత సేకరణ జరిగింది అనేటువంటిది. ఇప్పుడు రికార్డ్స్ ఉంటాయి కదా, రికార్డ్స్ చెక్ చేయండి. మేము సేకరణ ఫెయిల్ అయినామా పాస్ అయినామా అనేటువంటిది మీరే తేల్చేయండి. మేము చేయాలి చూడండి ఎందుకు, మీరే న్యాయ నిర్ణేతగా రండి తేల్చేయండి. అంటే వీళ్ళంతా అంటే నేనేమైపోయినా అంటే కొద్దిగా అక్కసుతో మాట్లాడుతున్నారండి. ఇప్పుడు జరుగుతున్నది అంటే అటు బీజేపీ ఏదో మిరాకిల్ అయిపోతుంది, ఇక్కడ 30 సీట్లు వస్తాయి, కింగ్ మేకర్ అవుతాం, 24 సీట్లు వస్తాయి, అది ఇదని బండి సంజయ్ ఈయన ఎవరు కిషన్ రెడ్డి వీళ్ళు కోతలు కోసినారు. అవి వరి కోతలు కూడా కాలే, అవి ఉట్టి కోతలే అయిపోయినాయి. సో 8 పడిపోయేసరికి ఒక రకమైనటువంటి అన్రెస్ట్లో ఉన్నారు అటు బీజేపీ వాళ్ళు. ఈయనేమో అయితే నేనే ఇక 3వ ముఖ్యమంత్రిని అవుతానని అన్ని తయారీలు చేసుకున్నాడు. తీరా చూస్తే ఆ రిజల్ట్స్ ప్రజలు షాక్ ఇచ్చినారు. అందుకని ఆ అక్కస్సులో మాట్లాడుతున్నాయే తప్పితే అవసరం కోసం, ప్రజా అవసరాల కోసం మాట్లాడతలేరు. దానికి తార్కాణం ఇవాళ రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్ చూపెడితే ఇప్పుడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి షాక్ను చూపెడుతుంది. నేను ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా ఉన్నా. తర్వాత దేశవ్యాప్తంగా నేను
మీరైతే అధికార ప్రతినిధి అని పెడుతున్నారు. నా ముఖ్య బాధ్యత ఇంతకన్నా పెద్దగా ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, నేను ఓబీసీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్. నేను 11 రాష్ట్రాలకు నేను ఇన్ఛార్జిగా ఉన్నా గతంలో. నార్త్ ఈస్ట్ స్టేట్స్, గుజరాత్కు, తర్వాత తమిళనాడుకు, వెస్ట్ బెంగాల్, ఆల్ స్టేట్కి నేను ఇన్ఛార్జిగా ఉన్నా. మిగతా బీహార్ కానీ లేకపోతే జార్ఖండ్ కానీ నాకు ప్రత్యేకమైనటువంటి, హర్యానా మాకు ప్రత్యేకమైనటువంటి ఇది డ్యూటీస్ దృష్ట్యా నేను వేసినప్పుడు నేను వెళ్ళిన. బట్ దేశంలో వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా ఇలా ఎవరో ఒక ఆయన మీరు పోటీ చేయలేదు మీకు ఎట్లా వస్తాయి సీట్లు అన్నాను. మేము 328 సీట్లకు డైరెక్ట్ కాంగ్రెస్ పోటీ చేసింది. మొత్తం దేశంలో ఉన్నటువంటి 543లో మేము పోటీ చేసింది 328 డైరెక్ట్ కాంగ్రెస్, అండ్ రిమైనింగ్ మేము మిత్రపక్షాలకు వదిలిపెట్టినాం. ఇది మీరు అంటే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 70% రిజల్ట్స్ మా ఓన్ పార్టీకి సంబంధించి. ఓవరాల్గా మేము 70% రిజల్ట్స్ అనుకుంటున్నాం. దాంట్లో మా పార్టీకి సంబంధించి 60% వచ్చినా, ఈవెన్ 50% వచ్చినా కూడా వీల్ క్రాస్ ద 165 మేము ఒక్కలం అయితే మా మిత్రపక్షం కూడా అదే స్థాయిలో అది చేస్తే డెఫినెట్గా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సో దెర్ ఇస్ అ బ్రైట్ ఛాన్స్ కేంద్రంలో కూడా మేము ఫామ్ చేయడానికి బ్రైట్ ఛాన్స్. నేను అంటే సమయం లేదు, బట్ ఐ కెన్ గివ్ ద అంటే ఫిగర్స్ మేము ఎక్కడెక్కడ ఎన్ని గెలవగలుగుతాం అనేటువంటిది. ఓన్లీ కాంగ్రెస్ సంబంధించి వీల్ క్రాస్ డెఫినెట్లీ 165 to 170 క్రాస్ అయినాం అనుకోని న్యాచురల్గా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో తగ్గుతున్నాయి. ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ కోల్పోతుందో అదే స్థానాల్లో మేము గెలుస్తున్నాం. మా స్థానాలు మాకు 52 స్థానాలు అవి నిలబెట్టుకుంటూనే 50 స్థానాలు నిలబెట్టుకునే మేము ఎగబాగుతున్నాం. ఇంకో 100-150 స్థానాలకు ఎగబాగుతున్నాం. భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో కిందికి వస్తున్నది అనేది నార్థన్ స్టేట్లో. అసలు సౌత్లో ఉన్నాయండి 130 సీట్స్ ఉన్నాయి. సౌత్ మొత్తం కలిపితే 130 సీట్లు. ఆ 130లో పై 30 కాదు కదా 20 కూడా భారతీయ జనతా పార్టీకి రావు. మా మిత్రపక్షాలు మేము కలిసి ఇక్కడ 120 పైన వస్తాం మేము. సో 120 ఇక్కడే వచ్చినప్పుడు నార్త్ సంబంధించినటువంటి 130 తీసేస్తే అక్కడ ఉన్నటువంటి మిగతా 350-400 సీట్లలో డెఫినెట్గా మాకు 50% వచ్చినా వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ కదా. 400 సీట్లు పైకి తీసేద్దాం, 143 ఇక్కడ తీసేసుకున్నా కూడా అటు పైన తీసుకున్నాడంటే 400. ఆయన 400 అయితే ఆయన రావు కదా. 400+ అని చెప్తున్నారు కదా. 400 ఎట్లా ఇప్పుడు 130 సీట్స్ సౌత్ ఇండియాలో ఉన్నాయి. 130 సీట్స్లో పైన ఉన్నటువంటి 30 కూడా వాళ్ళకి రావు, 10 కూడా రావంటున్నా నేను. మరి అట్లాంటి 10-15 వచ్చినాయి అనుకుందాం, ఈవెన్ 30 వచ్చినాయని కూడా సౌత్ అంతా కలిపితే. ఇప్పుడు తమిళనాడు నీళ్ళండి, కేరళ నీళ్ళు, తెలంగాణలో వస్తే ఆ 2-3 ఆ పాత గెలిచినటువంటి 1-2 వస్తాయి. అట్లా చూసుకున్నప్పుడు 10-15 కంటే ఎక్కువ వస్తలేవు కదా. మరి మేము 100 ఆడుతున్నాం కదా, 100 ఆడుతున్నాం మేము. వాళ్ళు ఇంప్రూవ్ అయినా కూడా ఇక్కడ ఏంటంటే మొత్తం కలిపితే 17 గెలిచినా కూడా 17 సీట్లే అమ్మా. వాళ్ళు మొత్తం 17 ఇక్కడే గెలిచినాయి అనుకుందాం. వాళ్ళు అంటున్నారు కదా 17, అదే మాధవిలతతో కూడా అందరం గెలిచినామని వాళ్ళు కలలు కంటే కనవచ్చు. ఏమున్నది, కళ్ళు మూసుకుంటే కళలు కనొచ్చు. 17 గెలిచినామని మన కళ వస్తుంది. కళ వచ్చినట్టు భారతీయ జనతా పార్టీ లీడర్లకు కళ వస్తే వచ్చిందేమో. అయినా కూడా 17 కదా. నేనేమంటున్నా 100 సీట్లు మా ఖాతాలో ఉన్నాయి కదా. 100 సీట్లు ఇండియా కూటమి ఖాతాలో ఉన్నాయి. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అండ్ ప్రైమ్ మినిస్టర్గా మా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా డెఫినెట్గా ఒక సామాజిక దృక్కోణం ఉన్నటువంటి వ్యక్తి. సమాజం కోసం రోడ్ల మీద తిరిగి వచ్చి వీళ్ళందరూ అన్నారు కదా ఆయన రాజకుమారుడు అది ఇదని. ఇప్పుడు ఎవడు రాజకుమారుడు ఎవడు తెలుసండి? ప్రజల్లో తిరిగేటువంటి రాహుల్ గాంధీ రాజకుమారుడు అంటావా, లేకపోతే విమానాల్లో దేశాలంతా పట్టుకొని తిరిగేటువంటి మోడీ గారు రాజు అంటారా, రాజకుమారుడు అంటారా, ఎవరంటారు చెప్పండి? సో ఎవరిని మీరు తెలుసుకోండి. అసలు ప్రజలు తెలుస్తున్నారు ప్రజలు. మరి మీ రాజరిక పాలనలో సామాన్యుల కోసం తిరిగేటువంటి సామాన్యమైనటువంటి వేషధారణతో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని రాజకుమారుడు నిన్నదాకా అంటారు. రాజకుమారుడు దిగొచ్చినాడు కదా. మీరు అనుకున్నట్టు రాజకుమారుడు అనుకుంటే ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం రాజకుమారుడు ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. గతంలో గౌతమ బుద్ధుడు వచ్చినట్టుగానే గౌతమ బుద్ధుడు గతంలో వచ్చినాడు కదా, రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చినాడు కదా. అట్లనే
రాహుల్ గాంధీ కూడా మరో గౌతమ బుద్ధుడు అనుకోవాలి. విల్ సి. మీరు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. 4th ఎలా అని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యేందుకు. సో ఇది వాళ్ళ వారధి కార్యక్రమం. రేపు మరో గెస్ట్తో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి TV9.